సో డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఇది చేయడానికి గల ఉద్దేశం అంటే జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలుగా అంటే మార్చి 14, 2014లో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, అంత ముందు కూడా సరే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా సరే ఎంతో మందికి ఆదర్శంగా అందించే విధంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో దాంట్లో నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఏంటంటే 115 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి డొక్కా సీతమ్మ గారు చేసినటువంటి సేవని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి, అంటే 5-10 సంవత్సరాలు కాదు, 115 సంవత్సరాల ముందు శ్రీమతి డొక్కా సీతమ్మ గారు చనిపోవడం జరిగింది. ఆ బ్రిటిష్ కాలంలోనే మొత్తం కూడా ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమం చేసి ఆంధ్రుల అన్నపూర్ణగా బిరుదు కూడా ఇచ్చారనమాట. అంత మహానుభావురాల్ని గుర్తు చేసినటువంటి మా గొప్ప వ్యక్తి ఎవరంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సో అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. సో దాన్ని ఉద్దేశం చేసుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఒక సేవా కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో కేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో నేను మా అన్న ఇద్దరం కలిసి శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని వారంలో ప్రతి గురువారం దాదాపుగా ఒక 200 మంది దాకా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతోషంగానే ఉంది. ఇంకా చేస్తా వస్తుంది.